ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఇదో పెద్ద గుడ్ న్యూస్. అయితే తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే 5 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఆ ఉరుములు పిడుగులతో కూడినటువంటి వానలు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక ఎల్ నీవో ప్రభావంతో 10 రోజులుగా వర్షాలు వెనకడుగు వేశాయి. ప్రజలు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచన చేసింది. అలాగే మత్స్యకారుల చేపల వేటకు కూడా వెళ్లొద్దని ఈ రకంగా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే మొత్తానికైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారత వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక అంటే రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది. గత 10 రోజులుగా కూడా ఎల్ నీనో ప్రభావం అలాగే ఋతుపవనాల మందగనం వల్ల వర్షాలు పడక తీవ్రమైన ఎండలు అలాగే ఉక్కపోతతో అల్లాడుతున్నారు ప్రజలు. సో ఇప్పుడు ఈ ప్రజలకు అందరికీ కూడా వాతావరణ మార్పు పెద్ద ఉపశమనమే కలిగించింది అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే రాబోయే 5 రోజుల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తారమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులతో కూడా కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనటువంటి ఈ అల్పపీడనం దాని అనుసంధ ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి కారణంగా కూడా ఋతుపవనాలు మళ్ళీ ఇప్పుడు పుంజుకున్నాయి. ఈ వ్యవస్థ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాబోయే 5 రోజుల పాటు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే వర్షంతో పాటు బలమైనటువంటి ఈదురుగాలులు అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఓవైపు ఉరుములు మరోవైపు మెరుపులతో అండ్ అలాగే పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే ఎక్కువగా కూడా చూసుకుంటే అలర్ట్ ఏ జిల్లాలో ఉన్నాయంటే తెలంగాణకు సంబంధించి ఆసిఫాబాద్ అలాగే మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట మెదక్ కామారెడ్డి ఇలా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గనక చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లాలో అక్కడక్కడ కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అలర్ట్లు అయితే ఇప్పటి వరకు జారీ చేశారు. అయితే ఇంకొకటి మత్స్యకారులకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఒకవైపు సూచనలు కూడా చేశారు. సముద్రం కూడా అలజడిగా మారేటువంటి అవకాశం ఉన్నందున కోస్తా తీర ప్రాంతాల మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలే కాదు ఉరుములు పిడుగులు కూడా కురిసే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే వేటకు వెళ్తారో సముద్రంలో అలలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలజడి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అయితే ఉరుములు ఎదురుగాలులు కూడా వీచే సమయంలో ప్రజలు ఎవరు కూడా ముఖ్యంగా రైతులు ఎక్కువ శాతము పొలాల్లో ఉంటారు. పొలాల చుట్టుప్రక్కల ఎక్కువగా చెట్లు ఉంటాయి. సో వాళ్ళు కూడా ఇట్లాంటి ఉరుములు పిడుగులు ఇట్లాంటి కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రజలు కూడా ఎవరు కూడా ఎస్పెషల్లీ గొర్రెల కాపరులు కూడా ఎక్కువగా కూడా గొర్రెల్ని కాపు కాయడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ శాతము వర్షం పడ్డా ఎండగొట్టిన ఏ రకమైనటువంటి వాతావరణ మార్పులు ఉన్నా కూడా ఎక్కువ శాతం కిందకు వెళ్ళే చెట్టు కిందకు పోయి వాళ్ళు ఆ నీడ చాటున ఉంటారు. వర్షం పడ్డా కూడా చెట్ల కింద ఉంటారు. సో చెట్ల కింద గాని భారీ హోర్డింగ్ల కింద గాని ఎవరు కూడా ఉండకూడదు. అక్కడ ఆశ్రయం పొందకూడదు. ఎవరింట్లలో వాళ్ళు ఉండడం చాలా ఉత్తమం అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఈదురు గాలుల తీవ్రతకు ఎక్కడైనా కూడా విద్యుత్ స్తంభాలు వంగేటువంటి అవకాశం ఉంటుంది. వైర్లు తెగపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పిడుగులు ఉరుములు మెరుపులు కూడా ఇవన్నీ కూడా కలగలిపి కురిసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్లు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఎవరు కూడా విద్యుత్ స్తంభాల కింద కానీ వైర్లు తెగబడేటువంటి ప్లేస్ కానీ భారీ భారీ పెద్ద హోర్డింగ్స్ ఉండేటువంటి ప్లేసెస్ కానీ చెట్ల కింద కానీ ఇట్లాంటి ప్లేసెస్లలో ఉండకూడదు అని చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ విద్యుత్ స్తంభాల కింద కూడా అస్సలు ఉండకూడదు అని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు కూడా సమాచారం ఇట్లా అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే
తక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు, అంటే పట్టణ ప్రాంతాల ప్రజలు రోడ్లపై ఎక్కువైతే నీరు నిలిచేటువంటి అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు కూడా చేయొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లలో వాటర్ నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ విద్యుత్ స్తంభాలు వైర్లు గనక పడితే ఆ వాటర్ లో వైర్ పడినటువంటి విషయం కూడా మనం గమనించలేము ఎక్కువగా రోడ్డు ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులు. సో అందుకని మీకు ఏదైతే ఇంపార్టెంట్ పని ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అయితే తప్పించితే మీరు ఈ రానున్న కొన్ని రోజులు, అంటే ఒక 5 నుంచి 10 రోజుల వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఇంట్లో ఉండడమే సేఫ్ గా ఉండడం అనేది చెప్తున్నారు. ఒకవైపు రైతులకు కూడా చెప్తున్నారు, మీరు పొలాల్లోకి వెళ్తే భారీ భారీ చెట్లు ఉంటాయి. సో వాటి కింద కూడా మీరు సేద తీరుకుంటూ ఆహారం తినడం కోసమో లేకుంటే కొంచెం సేపు రెస్ట్ కావడం కోసమో అయితే మీరు చెట్ల కింద ఉంటారు. చిన్న చిన్న వాన జల్లులే కదా అని చెప్పేసి చెట్ల కింద కూడా మీరు ఉండడం జరుగుతుంది. సో ఈ రానున్న 5 నుంచి 10 రోజుల వరకు కూడా ఎక్కువగా చెట్ల కిందనే పిడుగులు పడుతూ ఉంటాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ చూస్తూ ఉన్నాం. సో అట్లా అని చెప్పేసి రైతులు కానీ గొర్రెల కాపర్లు కానీ చెట్ల కింద సేద తీరడం కానీ, వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండడం కానీ, ఎక్కువ శాతం బయటికి వెళ్ళడం కానీ ఇలాంటివంతా చేయొద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేస్తుంది ఒకవైపు. అండ్ ఇంకొకటి, మత్స్యకారులు కూడా సముద్రం వైపు వెళ్ళకూడదు చేపలు పట్టడానికి. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులంటే ఎల్నినో ప్రభావంతో వర్షం పడక ఉక్కపోతతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ చూసినాం. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక రానున్న 5 నుంచి 10 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అది కూడా పిడుగులు మెరుపులతోని ఉన్నాయి కాబట్టి సో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అలర్ట్ చేయడం జరిగింది. అసలు ఎల్నినో ప్రభావంతో ఇన్ని రోజులు వర్షం కురవకుండా చాలా ప్లేసెస్లలో కూడా ఇబ్బందులు పడ్డాయి. చాలా మంది రైతులు కూడా వాళ్ళ పొలాలలో వర్షం పడక చాలా చాలా ఇబ్బందులు చూశారు. అండ్ అలాగే ఇంట్లో ఉండే ప్రజలకు కూడా ఒక రకంగా చాలా ఎక్కువ ఉక్కపోత ఆ రకమైనటువంటి ఇబ్బంది కూడా కలిగింది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇది ఎందుకంటే ఎల్నినో వల్ల. సో ఎల్నినో అనేది అయితే ఒక పసిఫిక్ మహాసముద్రంలో జరిగేటువంటి ఒక సహజ వాతావరణ మార్పు. ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏం చేస్తుందంటే వాతావరణాన్ని, ముఖ్యంగా భారతదేశంలో ఋతుపవనాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకారణంగానే మనకు ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కువగా వర్షాలు కురవలేదు. కురిసే వర్షాన్ని కూడా ఈ ఎల్నినో ప్రభావం ఆపేస్తుంది అనమాట. సో ఇన్ని రోజులు ఆ ప్రభావం వల్లనే మనకు వర్షాలు కురవకుండా ఉండింది. సో అంటే ఎక్కువగా ఇప్పుడు జూన్ జూలై మాసం అంటే మనకు వర్షాకాలం కిందనే మనం కన్సిడర్ చేసుకుంటాము ముందు నుంచి కూడా. కాకపోతే ఎల్నినో ప్రభావం గనక చూపిస్తే అది ఎక్కువగా మన భారతదేశంలోని మన తెలుగు రాష్ట్రాలకు లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అంటే వర్షాలు పడకుండా ప్రభావం చూసేటువంటి అవకాశం ఉంది. వర్షాలు పడకుండా మనకు మే నెలలో ఎలాగైతే ఎండలు ఉంటాయో అలాగే జూన్ జూలైలో కూడా అలాగే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఇంట్లో ఉన్నా కూడా ఉక్కుపోతే ఎక్కువగా ఉండి ఈ రకమైన ఇబ్బందులు వస్తాయన్నమాట ఎల్నినో ప్రభావం కనుక పడితే. సో ఇప్పుడైతే ఖచ్చితంగా అది ఆ ప్రభావం అయితే మారిపోయింది. రానున్న 5 నుంచి 10 రోజుల వరకు కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. అందుకని 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎవరు కూడా బయటికి అంత ఈజీగా రావద్దు. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే తప్పించితే మీరు రాకూడదు. ఒకవేళ బయటకు గనక వస్తే మీరు ఎక్కడైనా చిక్కుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లలో వాటర్ అనేది అలాగే స్టక్ అయిపో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా విద్యుత్ స్తంభాలు కానీ వైర్లు కానీ తెగిపడి గనక ఉన్నాయనుకోండి, ఆ వాటర్ లో అవి పడిపోతే మనం దాన్ని గమనించుకోలేము. ఎలాగైనా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మనము డ్రైవ్ చేస్తూ నడుస్తూ వెళ్ళినా కూడా, బైసైకిల్ మీద వెళ్ళినా కూడా మనము వెళ్ళిపోతా ఉంటాం సింపుల్ గా. మళ్ళీ అందులో మ్యాన్ హోల్స్ కూడా కొన్ని ప్లేసెస్లలో ఓపెన్ అయి ఉంటాయి. సో ఈ రకమైనటువంటి ప్రభావం కూడా మనం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ప్రజలు బయటికి వెళ్ళాలంటే 2-3 సార్లు ఆలోచించుకొని అది ఇంపార్టెంట్ అవునా కదా అని తెలుసుకుని దాని తర్వాతనే బయటికి వెళ్ళడం మంచిది అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఇటు మత్స్యకారులకు కూడా అలర్ట్ ఇచ్చారు. సముద్రం కూడా అలజడికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో అని చెప్పేసి అటు మత్స్యకారులకు అలాగే రైతులకు అండ్ ఇంట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందరికీ కూడా వాతావరణ శాఖ ఇప్పుడే అలర్ట్ చేసింది. సో అందరు కూడా అలర్ట్ అవ్వండి. ఒకవేళ 5 నుంచి 10 రోజుల వరకు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు పిడుగు పడుతుందో ఎప్పుడు ఉరుముంటుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది.